గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మరి ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే మన వీడియో ద్వారా తెలియజేసినాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. తెలుగులో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు గతంలో ప్రధాని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి, 2 ఏళ్ల తర్వాత అమల్లోకి తెచ్చిన కేంద్రం. ములుగు అటవిక కళాశాలలో పిహెచ్డి ప్రోగ్రాం. ఎల్ఐసిలో 9394 ఏడీఓ ఉద్యోగాలు. ఎంజీఎన్సీఆర్లో ఇంటర్న్షిప్. ఎన్ఐఆర్డిపిలో ఖాళీలు 135. 10,000 కొలువులు. దావోస్ ఒప్పందంతో కొత్తగా వచ్చే ఉద్యోగాలు ఇవి. టీచర్ల బదిలీల సర్వీస్ రూల్స్ వద్దు, యూటీఎఫ్ తాపస్ సంఘాల డిమాండు. నేడే ఏఈఈ పరీక్ష. యూజీసీ నెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. జేఈఈ మెయిన్ 1 అడ్మిట్ కార్డులు విడుదల. గ్రూప్ 2 ఉచిత శిక్షణకు దరఖాస్తులు. 28 టీచర్ల బదిలీలకు దరఖాస్తులు. ఎల్ఐసిలో 1408 పోస్టులు. గ్రూప్ 1 భర్తీలో సామాజిక న్యాయం అంటూ మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ మేర పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే చూద్దాం. తెలుగులో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు గతంలో ప్రధాని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి, 2 ఏళ్ల తర్వాత అమల్లోకి తెచ్చిన కేంద్రం అంటూ మరి వచ్చింది. దాన్ని ఒకసారి అయితే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు ఇకపైన ప్రాంతీయ భాషలను రాసే అవకాశం లభించిందని నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను ఈసారి హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారమే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొంకణి, ఒడియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మణిపూర్, అస్సామీ, ఉర్దూ భాషలు రాసే అవకాశం లభించిందంటే ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ పరీక్షలను అభ్యర్థులు తమ ప్రాంతీయ భాషల్లో రాసుకునే వెసులుబాటు లభించిందని కమిషనర్ నిర్ణయంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. భాషపరమైన వివక్ష చెక్కు. గత ఏడాది నవంబర్లో వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం సదస్సుల సందర్భంగా దేశంలో అతి ప్రాచీన తమిళ భాషకు కలిగిన గౌరవం లభించడం లేదన్న ఆవేదన ప్రధాని వ్యక్తం చేశారు. మంత్రి జితేందర్ సింగ్ అంటూ మరి అయితే ఏ భాషల్లో మరి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్కు స్పందించడం జరిగింది. 2 ఏళ్లకు స్పందన అంటూ మరి ఇక ఈ తెలుగులో మన ఏ ప్రాంతంలో ఆ ప్రాంతీయ భాషల్లో మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే రాసుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించడం మరి శుభ సందర్భం. ములుగు అటవీ కళాశాలలో పిహెచ్డి ప్రోగ్రాం. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని 2023 విద్యా సంవత్సరం కానీ పిహెచ్డి ఫార్మసిస్ట్ కోర్సులు ఎఫ్సిఆర్ఐ దరఖాస్తులు కోరుతుంది. కోర్సుల వివరాలు: పిహెచ్డి ఫారెస్ట్ కోర్సు, ఫారెస్ట్ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఐసిఏఆర్, ఏఐసిఈ, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, పిహెచ్డి 2002 స్కోర్ ఉండాలి. ఎంపిక: ఎంఎస్సి, ఐసిఏఆర్ ప్రవేశ పరీక్ష స్కోర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తే దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. చివరి తేదీ జనవరి 29, 2023. దానికి సంబంధించిన సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ఐసిలో 9394 ఏడీఓ ఉద్యోగాలు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కార్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్షిప్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏడీఓ పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో వివిధ డివిజనల్ కార్యాలయంలో 1408 ఏడీఓ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఎల్ఐసి ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం పోస్టులు 9394. జోన్ల వారీగా ఖాళీలు: సెంట్రల్ జోన్ ఆఫీస్ భోపాల్ 561, ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ కలకత్తా 1049,
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పాట్నా 669, నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ కాన్పూర్ 1033, సదరన్ జోనల్ ఆఫీస్ చెన్నై 1516, సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాదు 1408, వెస్టర్న్ జోనల్ ఆఫీస్ ముంబై 1942, దక్షిణ మధ్య జోనల్ డివిజనల్ వారిగా ఖాళీలు కడప 90, హైదరాబాద్ 91, కరీంనగర్ 42, మచిలీపట్నం 112, నెల్లూరు 95, రాజమండ్రివరం 69, సికింద్రాబాద్ 94, విశాఖపట్నం 57, వరంగల్ 62, బెంగళూరు 1 115, బెంగళూరు 2 117, బెల్గం 66, ధార్వాడ 72, మైసూరు 108, రాయచూరు 83, సియోగా 51, ఉడిపి 84. అర్హత బ్యాచిలర్ డిగ్రీ లేదా ముంబైలోని ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు జనవరి 1, 2020 నాటికి 21 సంవత్సరాల నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలు వర్తిస్తాయి. వేతనం నెలకు అప్రెంటిస్షిప్ సమయంలో నెలకి 51,500 స్టైఫండ్ ఉంటుంది. ప్రొబేషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్గా నెలకి 35,650 నుంచి 90,205 వేతనం ఉంటుంది. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఫ్రీ రిక్రూట్మెంట్, మెడికల్ అండ్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం MGNCREలో ఇంటర్న్షిప్. హైదరాబాద్ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ రూరల్ ఎడ్యుకేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ కన్సర్ట్ ప్రధానాంశంగా ప్రోగ్రాం వ్యవధి 2 నెలలు. మొత్తము 50 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రాం ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో గ్రామీణ వ్యవస్థాపకత అంశానికి సంబంధించిన 10 కేస్ స్టడీస్ వీడియోలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ప్రోగ్రాం పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో మార్కులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణులై దరఖాస్తు చేసుకోవచ్చు. MCJ, MA కమ్యూనికేషన్, MBA, MED, MA ఎడ్యుకేషన్, MSW అభ్యర్థులు ప్రాధాన్యత ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల రచన సామర్థ్యంతో పాటు ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల ప్రయోగాత్మక శిక్షణ, అలాగే ఉపాధ్యాయ శిక్షణ, ఉన్నత విద్యా సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛత, గ్రామాల నిర్వహణ, వ్యవస్థాపకత తదితర అంశాలకు ఒకదానికి అధ్యాయానికి సంబంధించిన 20 నిమిషాల విడివి గల వీడియోని రికార్డ్ చేసి దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాలి. అకాడమీకి మెరిట్ వీడియో రికార్డు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం. స్టైఫండ్ నెలకి 20,000. ఈమెయిల్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 24. ఈమెయిల్కు పంపాల్సింది. వెబ్సైట్ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం. NIRDPలో ఖాళీలు 135. రాజేంద్ర నగర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీ దరఖాస్తు కోరుతుంది. సీనియర్ ప్రోగ్రామ్ 1 జీతభత్యాలు నెలకి 1,20,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ట్రైనర్ మేనేజర్ 1 జీతభత్యాలు నెలకి 50,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 జీతభత్యాలు నెలకి 40,000 చెల్లిస్తారు. మల్టీ టాస్కింగ్ సపోర్ట్ అసిస్టెంట్గా 1 జీతభత్యాలు నెలకి 20,000 చెల్లిస్తారు. స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు జీతభత్యాలు నెలకు 55,000 చెల్లిస్తారు. యంగ్ ఫెలోఫీ 125 జీతభత్యాలు నెలకి 35,000 చెల్లిస్తారు. అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలకు ఆ సంస్థ వెబ్సైట్లోని చూడవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 9. దానికి సంబంధించిన సైట్ కూడా ఇవ్వడం జరిగింది. 10,000 కొలువులు. దావోస్ ఒప్పందాలతో కొత్తగా వచ్చే ఉద్యోగాలు ఇవి. తెలంగాణ ప్రపంచానికి పరిచయం చేసాం. పెట్టుబడులకు అనుకూలంగా ముద్ర వేసి సాధించాము. కేసీఆర్ విధి విధానాల కారణంగా ఈ డాటా సెంటర్ల రాక భారత్ నుంచి దావోస్కు వచ్చింది. 5 రాష్ట్రాలు వారే. ఇక్కడ తెలంగాణ పెవిలియన్ ప్రత్యేకంగా గుర్తింపు. 9 ఏళ్లలో 2.53 లక్షల కోట్ల పెట్టుబడులు, దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు దక్కాయను. బోయో ఏసియన్ సదస్సులో మరిన్ని ఒప్పందాలు. దావోస్ నుంచి ఆంధ్రకి ఫోన్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. అంటే మరి దావోస్ ఒప్పందాలకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు అంటూ 10,000 ఉద్యోగాలు వస్తామని చెప్పి మరి కేటీఆర్ గారు మరి చెప్పడం జరిగింది. దానికి చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో చూద్దాం. టీచర్ల బదిలీలో సర్వీస్ రూల్స్ వద్దు. UTF తాపస్ సంఘాల డిమాండు. టీచర్ల కనీస సర్వీసు నిబంధనలు లేకుండా అందరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన UTF రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శుడు జంగయ్య చావా రవి, UTF రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి హనుమంతరావు, నవాద్ సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేరు ప్రకటనలు రిలీజ్ చేశారు. జీవో
317తో ఇతర జిల్లాలకు కేటాయించిన టీచర్లను మారుమూల ప్రాంతాలకు నియమించాలని ప్రస్తుతం వారి సాధారణ బదిలీలో అవకాశం కల్పించకపోవడం సరికాదని సంఘంలో చర్చించి అంగీకారికి వచ్చిన అంశాలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించి జీవో రిలీజ్ చేయాలన్నారు. ప్రమోషన్ ప్రక్రియ కూడా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 5 ఏళ్లకు బదిలీ చేయలేం హెడ్ మాస్టర్ల సంఘం. 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి రజాభూషణ్ చంద్రప్రకాష్ రాజ్ గంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం హెడ్ మాస్టర్ల బదిలీలకు కనీస సర్వీస్ రూట్ 8 ఏళ్లకి పెంచడం హెచ్ఎంలతో ఆందోళన కలిగిస్తుందన్నారు. మరి నేడే జేఈ పరీక్ష 1540 ఉద్యోగాలు 81,571 దరఖాస్తు 7 జిల్లాల కేంద్రాలు 170 సెంటర్లు అంటూ మరి నేడే ఏఈ పరీక్షకి సంబంధించిన యూజీసీ నెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ దరఖాస్తు సమర్పణకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ఈ గడువు ఈ నెల 10తో ముగియగా తాజాగా ఈ నెల 23వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చిందని, ఇక ఫీజు చెల్లింపు గడువు 23 రాత్రి 11:50 గంటలతో ముగుస్తుందని ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈ మెయిన్ 1కు అడ్మిట్ కార్డు విడుదల. జేఈఈ మెయిన్ 1 అడ్మిట్ కార్డులో శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 1 పరీక్షలు ఈ నెల 24 ఫిబ్రవరి నుంచి 20 వరకు జరగనున్నాయి. జనవరి 24, 25, 29, 30 ఫిబ్రవరి 1న బీఈ బీటెక్ పేపర్లకు 1కు పరీక్ష నిర్వహిస్తామన్నారు. 28 బీఆర్కే బి ప్లానింగ్ పేపర్ 2A పేపర్ 2Bని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. గ్రూప్ 2 ఉచిత దరఖాస్తులు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఉచిత శిక్షణ ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని ఎవరికి కింద ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ చేసి మీరు 28 నుంచి టీచర్ల బదిలీలకు దరఖాస్తులు. మరి 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తులు అయితే సమర్పించాలని చెప్పి మరొక కథనం రావడింది. ఇదివరకు ఎల్ఐసిలో గ్రూప్ 1 భర్తీలో సామాజిక న్యాయం. దేశంలో తొలిసారిగా మెయిన్ ఎంపికల అమలు. ఒక్కొక్క ఉద్యోగానికి 50 మంది చొప్పున ఎంపిక. ఇతర రాష్ట్రాల్లో 20% మించిన రేషియో. యూపీఎస్సీలో ఒక్కో జాబుకు 1.13 నిష్పత్తిలో అత్యల్పంగా గోవాలో 1.5 నిష్పత్తిలో ఎంపిక ఆదర్శంగా నిలిచిన టీఎస్పీఎస్సీ సంస్కరణలు అంటూ మరి గ్రూప్ 1కి సంబంధించినది. మరి ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. మరో వీడియోతో రేపు కలిసిన అందరికీ సెలవు. బాయ్. థ్యాంక్ యూ.